ముస్లిం కమిటీ ద్వారా భీమవరం పట్టణంలో బిల్లు సవరణకు వ్యతిరేకంగా భీమవరం పట్టణ మండలంలో ఉన్న ముస్లిం సోదరులందరూ కూడా ఈ రోజున ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. అలాగే సిపిఎం నాయకులు కూడా దీనికి మద్దతు ఇచ్చారు. అలాగే ఎస్సీ ఎస్టీలు కూడా వచ్చారు. గంటా సుబ్రహ్మణ్యం గారు, అలాగే మన సిపిఎం నాయకులు గోపాలం గారు, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి మద్దతు ఇచ్చి మాకు ఎంతో ఉత్సవాన్ని కలిగించారు. ఈ దాంట్లో అందరికీ కూడా మా మత సామరస్యం లేకుండా ఉండే భీమవరంలో మేమందరం కూడా ఒక మనసుతో ఉంటున్నాం. కానీ ఈరోజు అందరికీ మా హృదయపూర్వక నమస్కారం, ధన్యవాదాలు తెలిపి ఉంటాం. వక్ఫ్ బోర్డు చట్ట సవరణను వ్యతిరేకిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగాను అలాగే భీమవరం పట్టణంలో కూడా ఈ నిరసన ర్యాలీ జరిగింది. ఇక్కడ ముస్లిం కమిటీ చేపట్టినటువంటి నిరసన ర్యాలీకి సిపిఎం పార్టీగా మేము కూడా వారికి పూర్తి మద్దతు తెలుపుతూ ఈ ర్యాలీలో పాల్గొనడం అనేది జరిగింది. మరి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఎవరు కూడా ముస్లింలకి, మైనార్టీలకి, వారి హక్కులకి భంగం కలిగించే విధంగా ఎవరో కూడా ఇంత దుర్మార్గమైనటువంటి చట్ట సవరణకి ఎవరు కూడా పాల్పడలేదు. ఈ మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఇంత దుర్మార్గానికి పాల్పడింది. ఇది భారత రాజ్యాంగ విలువలకి పూర్తి విరుద్ధమైంది. రాజ్యాంగంలో 25, 29, 30 అధికరణం మత సామరస్యాన్ని, మత హక్కుని చెప్తా ఉంది. వాటిని ఉల్లంఘిస్తూ ఈ చట్టాన్ని సవరించారు. ఇవాళ వక్ఫ్ బోర్డు సవరించడం ద్వారా ఇప్పటిదాకా ఎవరైతే వక్ఫ్ బోర్డులో ముస్లింలు మాత్రమే ఉండి వారి హక్కుల్ని రక్షించుకుంటా ఉన్నారో రేపటి నుంచి ముస్లిమేతరుల్ని కూడా దీంట్లో పెట్టేలాగా చట్ట సవరణ చేశారు. ఇది దుర్మార్గమైన విషయం. కన్ను వేసింది, కంట్రోల్ చేయాలని చెప్పి చూస్తూ ఉంది. ఇది దుర్మార్గమైన విషయం. ఒక పక్కేమో తిరుమల దేవస్థానం కావచ్చు, హిందూ దేవస్థానం కావచ్చు, అటు అన్నింటిలో కూడా అన్ని మతస్థులు ఉండరాదు, ఇతరులు ఎవరు కూడా ఉండరాదని చెప్తా ఉంది. అక్కడ ఉండరాదని చెప్పేసి ఇక్కడ ఏ రకంగా మీరు దీంట్లో ప్రవేశపెడతారని చెప్పేసి ఈ మోడీ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ మోడీ ప్రభుత్వానికి పార్లమెంట్లో ఏమాత్రం కూడా మెజార్టీ లేదు. మరి మెజార్టీ లేకుండా ఈ బిల్లులు ఎలా ఆమోదం పొందాయి? ఇవాళ కేవలం లోక్సభలో 56 ఓట్లు, రాజ్యసభలో 33 ఓట్ల మెజార్టీతోటి వీళ్ళు ఆమోదం పొందారు. కేవలం అవకాశవాదంతో, దుర్మార్గంతో ఏవైతే లౌకిక పార్టీలు అని చెప్పేసి ఈ మైనార్టీ ఓట్లు పొందినయో వారే ఇవాళ మైనార్టీలకి, ముస్లింలకి వెన్నుపోటు పొడిచే విధంగా దుర్మార్గంగా ఇవాళ తీసుకున్నారు. ఇవాళ పార్లమెంట్లో బిల్లు పాస్ అయిన మాత్రాన ఈ పోరాటం, ఈ ఉద్యమం ఆగిపోదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మైనార్టీల రక్షణ కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం మేమంతా కలిసి ఉద్యమిస్తామని చెప్పేసి, ఈ మోడీ మెడలు వంచుతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ని ప్రవేశపెట్టి చాలా తక్కువ మెజార్టీ ఉన్నప్పుడు కూడా ఆ బిల్ని పాస్ చేయించుకుని ఏవైతే మైనార్టీకి సంబంధించిన వక్ఫ్ ఆస్తులు ఉన్నాయో వాటి మీద అజమాయిషీని పూర్తిగా ప్రభుత్వానికి ఆ దఖలపరిచే చేయడం చాలా దుర్మార్గమైన చర్య. మరి ఈ చర్యను ఖండిస్తూ మరి రాబోయే రోజుల్లో కూడా దీన్ని కంటిన్యూగా మేము వ్యతిరేకిస్తాం ఈ బిల్లుని అని చెప్పి తెలియజేసుకుంటూ